బ్రేకింగ్ న్యూస్. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే కుంభమేళాకు వెళ్లి బై రోడ్డు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్న సమయంలోనో వెళుతూ ఉన్న సమయంలోనో ప్రమాదాల బారిన పడి మరణించిన ఘటనలు మనం చూసాం. ఇప్పుడు మరోసారి మరో కుటుంబం ఈ ప్రమాదం బారిన పడింది. కుంభమేళాకు వెళ్ళి తిరిగి వస్తూ కాశీకి వెళ్ళాలి అని అనుకున్నారు. కుంభమేళా నుంచి కాశీకి వెళుతున్న సమయంలో కారు ఒక లారీని ఢీ కొట్టింది. స్పాట్లోనే 4 చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో భార్య, భర్త, కారు డ్రైవర్, మరో వ్యక్తి కూడా ఉన్నారు. అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తున్నారు. వెంకటరెడ్డి, అతని భార్య విలాసిని ఈ ప్రమాదంలో చనిపోయారు. వెంకటరెడ్డి, అతని భార్య విలాసిని ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కారే ప్రమాదానికి గురైన కార్. కుంభమేళాకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి కాశీకి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు తెలంగాణ వాసులు. ఉత్తరాఖండ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ రైడర్స్ను ఢీ కొట్టి ఆ తర్వాత ఆ కార్ మరో లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బైక్ రైడర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్తో మాట్లాడదాం. మహేష్, మెదక్ జిల్లాకు చెందిన కొంతమంది వెళ్ళి కుంభమేళాకి వెళ్ళి కాశీకి మళ్ళీ తిరిగి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఈ ప్రమాదం గురించి? ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడికి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిఈగా పనిచేస్తున్నారు. వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ సంబంధించిన బంధువులు కూడా 6 ఒకే వీధిలో ఒక కుంభమేళాకు దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి. అక్కడ బైకును తప్పించబోయి వీరు అంటే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి. లారీకి ఢీకొని అక్కడే 3 కూడా స్పాట్ లో చనిపోయారు. అంటే 2 చనిపోయిన తర్వాత ఒకటి హాస్పిటల్ తీసుకుపోతుండగా మార్గం మధ్యలో కూడా చనిపోవడం జరిగింది. ఏదేమైనా ఇటువంటి సంఘటన ప్రయాగ్రాజ్ లోని ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదంగా చెప్పుకోవచ్చు. వారి యొక్క బంధువుల ఇళ్లలో శోక సముద్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవ దర్శనాలు అనేది వాళ్ళు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చాలని చెప్పి కోరికలు తీర్చుకోవడానికి ఈ యొక్క కుంభమేళా ఈ దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి మాత్రం ఒక శోక సముద్రంగా మిగిలిందని చెప్పొద్దు. వీరందరూ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి న్యాల్కల్ మండలం మామిడికి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ఇరిగేషన్ డీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా భార్య విలాసిని 40 సంవత్సరాలకి మల్కి గ్రామానికి చెందిన మల్లెడ్డితో పాటు అదేవిధంగా విలాసిని కూడా విశాలకు సంబంధించిన విశాలిని అక్క ఆమె కూడా అక్కడి నుంచి చనిపోవడం జరిగింది. అదేవిధంగా వెహికల్ లో ఉన్నటువంటి మోతీలాల్ అదేవిధంగా జ్ఞానేశ్వర్ కూడా ఉండడం వీరికి స్వల్ప గాయాలతో బయటపడడం తెలిసింది. మనం తెలుసుకున్న సమాచారం బట్టి చూసుకుంటే 4 కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఏది అందరినీ కూడా శోక సముద్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఇరిగేషన్ ఆఫీస్ లో కూడా డిఈ గారు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడానికి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో కూడా ఒక శోక సముద్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి యొక్క దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబం బాగుండాలన్న సదుద్దేశంతో ఇటువంటి దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి నేరుగా కాశీ వెళ్తుండగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కలిసి వేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వారు వెళ్తున్న సమయాన్ని బట్టి చూస్తుంటే రాత్రి 10:40 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారని కుంభమేళా పూర్తి చేసుకున్న తర్వాతనే నేరుగా కాశీ వెళ్తున్నారు. కాశీ నుంచి మళ్ళీ తిరిగి ఒక సంగారెడ్డికి వచ్చే పరిస్థితి. కానీ మార్గం మధ్యలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడము వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక శోక సముద్రంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే వారు క్షేమంగా వస్తామన్న ఉద్దేశంతో వచ్చారు. ఆ బైకును తప్పిపోయి నేరుగా లారీకి ఢీకొని ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినట్టు మనకు తెలిసింది. ఎంతమంది వెళ్ళారు సంగారెడ్డి నుంచి మహేష్? అదే ఒక వెహికల్ లో 6 ఉన్నారు. 6లో 4 కూడా చనిపోవడం జరిగింది. మిగతా 2 ఒక స్వల్ప గాయంతో బయటపడాల్సింది. మీరు కూడా ఇక ఎవరైతే డిఈ ఉన్నారో డిఈ భార్యతో పాటు వాళ్ళ భార్య అత్త కూడా ఇక్కడ చనిపోవడం. డ్రైవర్ తో పాటు 4 కూడా చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. రైట్ మహేష్, సంగారెడ్డిలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుంభమేళాకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే కుంభమేళాకు వెళుతున్న సమయంలోనూ కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న సమయంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు చూసాం. అందులోనూ తెలుగువారు ప్రమాదాలకు గురైన సంఘటనలు చూసాం. ఇప్పుడు సంగారెడ్డికి చెందిన 6 వ్యక్తులు ఈ కారులో బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కారులోనే కుంభమేళాకు వెళ్ళారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత
మళ్ళీ కాశీకి వెళ్ళాలి అని అనుకున్నారు. కుంభమేళాలో పుణ్యస్నానాల తర్వాత కాశీకి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసికి వెళ్తున్న సమయంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం అక్కడ బైక్ రైడర్స్ వెళుతున్నారు. బైక్ రైడర్స్ని తప్పించబోయి ఈ కారు మరో లారీని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో నీటిపారుదల శాఖలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తున్నారు పాసం వెంకటరామరెడ్డి, ఆయన భార్య విలాసని, ఆమె సోదరి విలాస ఈ ప్రమాదం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో టీచర్ మోతీలాల్ కూడా వెళ్ళారు. అలాగే ఒక మెకానిక్ జ్ఞానేశ్వర్ రెడ్డి ఉన్నారు. కారు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని రేవా వారణాసి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కారు బైక్ రైడర్లను బైక్పై వెళ్తున్న వారిని తప్పించబోయి అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో ట్రక్కును ఢీ కొట్టడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కారు బైక్ని తప్పించి ఆ తర్వాత ముందు వెళ్తున్న మరో ట్రక్ని ఢీ కొట్టడంతో మొత్తం కారు ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది. ముందు కూర్చున్న వాళ్ళందరూ చనిపోయారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇద్దరు కూడా చనిపోయారు. అలాగే వెనక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. పాసం వెంకటరామరెడ్డి, అతను ఇరిగేషన్లో డిఈగా పనిచేస్తున్నాడు. అతని భార్య విలాసని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ కారులోనే ఆ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం చూడండి ఒకసారి, కారు ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఆ నేషనల్ హైవే పైగా కొంచెం వేగంగానే ఉంటారు. సో అతి వేగంగా ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కారు ముందు భాగం అంతా నుజ్జైన పరిస్థితి కనిపిస్తుంది. మరో ఇద్దరు గాయపడటంతో వారిని వారణాసిలోని హాస్పిటల్కు తరలించినట్టుగా తెలుస్తోంది. వారణాసిలో ప్రస్తుతం మిగిలిన ఇద్దరు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడే ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఆందోళనగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మీర్జాపూర్ ఎస్పీ ఈ విషయం గురించి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని లాల్గంజ్ పోలీసులు అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగం, పైగా అక్కడ బైకర్లు కూడా తప్పించబోయి ఆ సమయంలో బైకర్లు కూడా వేగంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బైక్పై వెళ్తున్న వాళ్ళని తప్పించబోయి కార్ డ్రైవర్ ముందు వెళ్తున్న ట్రక్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఎంత నుజ్జైందో కూడా మనం చూడొచ్చు. రేపటితోనే కుంభమేళా ముగుస్తుంది. సో రేపు కూడా ఈరోజు రేపు ఎక్కువ మంది కుంభమేళాలో పాల్గొనడానికి వెళ్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. నిజానికి ఫ్లైట్ పై వెళ్ళాలి అంటే ఆశ్రముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ట్రైన్లు కూడా పెద్దగా లేవు, కేవలం ఒకే ఒక్క ట్రైన్ ఉంది. దీంతో ఎక్కువ మంది తెలుగు వారంతా కుంభమేళాకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా బై రోడ్డు వెళ్తున్నారు, కార్లలోనే వెళుతూ ఉన్నారు. సో ఈరోజు రేపటితో కుంభమేళా ముగుస్తుంది కాబట్టి వెళ్ళే వాళ్ళంతా కూడా పర్వాలేదు, ఒక 2-3 గంటలు లేట్ అయినా పర్వాలేదు, కొంచెం వేగ నియంత్రణలోనే వెళ్ళండి. క్షేమంగా వెళ్ళి 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలి అని కోరుకుంటున్నారు కాబట్టి, వెళ్ళటానికి ప్రయాణాలు పెట్టుకున్నారు కాబట్టి క్షేమంగా వెళ్ళి వేగ నియంత్రణలో వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి రండి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు ప్రమాదానికి గురై ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. దీంతో ఇరిగేషన్ శాఖలో కూడా విషాదం అలముకుంది. తమతో పనిచేసే ఆ డిఈగా పనిచేస్తున్న మనిషిగా లేరు వెంకటరామరెడ్డి. డిఈగా పనిచేస్తున్న వెంకటరామరెడ్డి కారు ప్రమాదంలో మరణించారని తెలిసిన వెంటనే వారి కుటుంబంతో పాటు ఇరిగేషన్ శాఖలోనూ విషాదం అలముకుంది. తోటి ఉద్యోగులు కూడా ఇప్పుడు శోకసంద్రంలో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు. రేపటితో కుంభమేళా ముగుస్తుంది కాబట్టి ఇప్పటికే ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు, ప్రయాణాల్లో ఉన్న వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ కారును కూడా మనం చూడొచ్చు. వేగ నియంత్రణలో ఉంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్న ప్రాణాపాయం నుంచి బయటపడే సందర్భాలు ఉంటాయి. సంగారెడ్డిలో ఈ ప్రమాదంతో విషాద ఛాయలు అలముకున్నాయి.